అమ్మవారి శక్తి రూపాలుండే ఆలయాల్లోని శ్రీచక్రం ఉంటుంది. ఈ శ్రీచక్రాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారు. ఈ శ్రీచక్రం శక్తి రూపాలుండే ఆలయాల్లోనే ఎందుకుంటుందో ఇప్పుడైతే తెలుసుకుందాం. ఒకప్పుడు మధుర మీనాక్షి అమ్మవారు మనుషుల్ని మింగేసే తాంత్రిక అమ్మవారుగా ఉండేవారు. పాండ్యులు మధురైలో నిర్మించిన ఆలయంలో పగలంతా భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు రాత్రి అయితే గర్భగుడి దాటి బయటకు వచ్చేసేవారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో దొరికిన వారిని దొరికినట్టే మింగేసేవారు. పాండ్యరాజులు పండితులను పిలిపించి యజ్ఞలు హోమాలు చేశారు. కానీ ఉపయోగం ఏమీ లేకపోయింది. దానితో పాండ్యరాజ్యంలోని రాత్రి అయితే చాలు ప్రజలెవరూ కూడా బయటకు రాకుండా రాజ్యం అంతా నిర్మానుష్యంగా ఉండేది. ఒకరోజు ఆది శంకరాచార్యుల వారు పాండ్యరాజ్యంలోకి రావటంతో పాండ్యరాజు తన అంతఃపురానికి ఆహ్వానిస్తాడు. భోజనం అయిపోయిన తర్వాత, స్వామి, ఆ రాజ్యంలోని రాత్రిపూట అమ్మవారు సంచరిస్తూ ఉంటారు. దొరికిన వాళ్ళని దొరికినట్టే మింగేస్తారు. కాబట్టి ఈ రాత్రికి అంతఃపురంలోనే గడపండి అని చెప్తాడు రాజు. దానికి ఆది శంకరాచార్యుల వారు సన్యాసులు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు, అయినా కూడా అమ్మ దగ్గరికి వెళ్ళటానికి పిల్లలకు భయం ఎందుకు అని చెప్పి నేను మీనాక్షి అమ్మవారి ఆలయంలోనే ధ్యానం చేసుకుంటాను అని చెప్పి బయలుదేరుతాడు. రాత్రి ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారు గర్భగుడి నుండి బయటకు వస్తారు. అలా బయటకు వచ్చిన అమ్మవారు తమస్సు గుణంతో ఆది శంకరాచార్యుల గారిని మింగేయటానికి ముందుకు వస్తూ ఉంటారు. అంతలో ఆది శంకరాచార్యుల వారు ధ్యానం నుండి బయటకు వచ్చి కవిత్వంతో తల్లిని స్తుతిస్తూ స్తోత్ర పారాయణం చేస్తారు. దానికి ముక్తురాలైన మీనాక్షిదేవి ఏం వరం కావాలో కోరుకోమంటారు. దానికి శంకరాచార్యుల వారు, తల్లి, మీతో పాచకలను ఆడాలని ఉంది. నేను గెలిస్తే మీరు ఈ సంహారాన్ని ఆపివేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే మీ సంహారానికి మొదటి ఆహారం నేనే అవుతాను అని చెప్తారు. అప్పుడు మీనాక్షిదేవి తన భర్త అయిన సుందరేశ్వరుణ్ణి సాక్షిగా పెట్టి వివి పాచికలను శంకరాచార్యుడికి ఇస్తుంది. ఇలా ఆడుతూ ఉండగానే తెల్లవారుజాము అయిపోతుంది. ఇంతలో మీనాక్షిదేవి పాచికలు వేసి, చూడు నాయన, నేనే గెలిచాను అని చెబుతుంది. అప్పుడు శంకరాచార్యుల వారు మెల్లగా నవ్వి, తల్లి, ఆట మీరే గెలిచారు, కానీ నిజానికి నేను గెలిచాను అని చెబుతాడు. అప్పుడు సుందరేశ్వర్ గారు ఇలా అంటారు, దేవి, ఆది శంకరాచార్యుల వారు తన ఆట ఆడుతూ ఉండగానే సంఖ్యాశాస్త్రంతో ఒక శ్రీచక్రంను సృష్టించి మిమ్మల్ని అందులో బంధించారు అని చెప్తాడు. ఆది శంకరాచార్యుల వారి తెలివికి ముగ్ధురాలైన మీనాక్షిదేవి ఆశీర్వదించి తనలో ఉన్న తామస గుణాన్ని జయించింది. ఆది శంకరాచార్యుల వారు అదేవిధంగా కామాక్షి ఆలయంలోను, విజయవాడ కనకదుర్గం ఆలయంలోను చాలా దేవాలయాల్లో ఆయన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి శక్తి రూపాలను ప్రసన్న రూపాలుగా మార్చిన జగద్గురువులు ఈ ఆది శంకరాచార్యుల వారు.